హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చావా మూవీ గురించి. ఇది సాధిస్తున్న సంచలన విజయాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు ఇండియా మొత్తం ఎక్కడ చూసినా ఈ పేరే వినబడుతోంది ఈ మూవీ గురించి. అసలు ఈ సినిమాపై నెలకొన్న యుఫోరియా అంతా ఇంత కాదనమాట. అసలు నార్త్లో అయితే ఈ సినిమా టికెట్ల కోసం చెప్పక్కర్లేదు, జనాలు ఇప్పటికీ క్యూ కడుతున్నారు. సినిమా చూసిన వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ షోలకు వస్తున్నారట. ఈ మధ్యకాలంలో ఇంత గొప్ప సినిమా అయితే రాలేదని ఇటు సినీ వర్గాలు ప్రేక్షకులు అయితే బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అసలు సినిమా చూసి కన్నీరు పెట్టుకోకుండా బయటకు వచ్చిన ఆడియన్స్ అయితే ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదంటున్నారు. అంతలా సినిమా జనాలను పరవశింపజేస్తుంది. అసలు శంబాజ్ మహారాజ్గా విక్కీ కౌశల్ యాక్టింగ్ అయితే నేషనల్ అవార్డు ఒకటే కాదు, సినిమా రంగంలో ఉన్న ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు విక్కీ కౌశల్ గారికి రావాల్సిందే అన్నంత గొప్పగా ఆ పాత్రలో జీవించాడు హీరో. ఫిబ్రవరి 14న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద వీర విధ్వంసం సృష్టిస్తోంది. అసలు ఈ సినిమా దాటికి నార్త్ బెల్ట్లో అయితే వేరే సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా చావా హవానే కొనసాగుతుంది. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో నిలిచింది. తొలి రోజు 33 కోట్లు, రెండో రోజు 39 కోట్లు, మూడో రోజు ఏకంగా అయితే 45 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే వీర విధ్వంసం సృష్టించిందనే చెప్పాలి. అసలు చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి అయితే ఒక మంచి పీరియాడిక్ సినిమా వచ్చిందని అయితే ప్రేక్షకులు అంటున్నారు. తాజాగా ఈ సినిమా మరో సంచలన రికార్డుకు దగ్గరలో ఉంది. 19 రోజులకి ఈ సినిమా అక్షరాల 470 కోట్ల పైగా కలెక్షన్లు సాధించింది. ఎస్, మీరు విన్నది కరెక్టే ఫ్రెండ్స్. కాగా ఈ వీకెండ్ ముగిసేలోపు 500 కోట్ల క్లబ్లో నిలవడం ఖాయం అనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజు జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ మూవీలో శంభాజీ మహారాజు ఔరంగజేబుల మధ్య జరిగే భీకర యుద్ధాన్ని ప్రధానంగా చూపించారు. లక్ష్మణ్ ఉటేకర్ దీనికి డైరెక్షన్ వహించారు. తెలుగులో ఈ మూవీ వచ్చేసి మార్చి 7న రిలీజ్ కాబోతోంది. చూడాలి ఎటువంటి సంచలనాలను తెలుగులో కూడా క్రియేట్ చేయబోతోంది అనేది. అండ్ ఆల్ ది బెస్ట్ టు మూవీ టీమ్. తెలుగులో కూడా మంచి సంచలన విజయాన్ని సాధించాలని కోరుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాపిక్ ఇది ఫ్రెండ్స్, చావా మూవీ గురించి నాకు అందిన అప్డేట్స్ మీతో షేర్ చేయడం జరిగింది. నా టాపిక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షామ్స్ ఖుషి.